పెద్ద సినిమా ఫ్లాప్. ఇంత కడుపు అంటే ఏంట్రా బాబు మీకు రామ్ చరణ్ అంటే? ఇంత నెగిటివిటీనా ఒక్క మనిషి మీద? ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఒక విషయం అయితే చాలా క్లియర్గా అర్థమైంది. మెగా ఫ్యామిలీ అన్న చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే కొంతమందికి కడుపులో మంట. ఎన్ని ఈనో ప్యాకెట్లు మింగినా కానీ ఆ మంట తగ్గదు. ఇంత కడుపు మంట ఆ వ్యక్తుల మీద. సినిమా రిలీజ్ అవ్వక ముందే నిన్న పొద్దు నుంచి రివ్యూలు, యూట్యూబ్లో రివ్యూలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, ఇన్స్టాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు, ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ఇన్ఫర్మేషన్? అసలు బెనిఫిట్స్ కూడా పడకముందే రివ్యూలు ఇస్తూ ఉన్నారు. ఇంతకు ముందు సినిమా ఫ్లాప్ అయినవి ఆ రివ్యూలో పబ్లిక్ టాక్లని తీసుకొచ్చి మొత్తం కూడా జాయిన్ చేసి వీడియోస్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. సినిమా రిలీజ్ అవ్వకముందే 300 కోట్లు పెట్టి తీసినటువంటి సినిమా మీద ఇంత విష ప్రచారమా? రామ్ చరణ్ మిమ్మల్ని ఏం చేసినాడు? ఏమన్నాడు ఎప్పుడైనా సరే? మెగా ఫ్యామిలీ ఎవరిని పట్టుకుంది? ఎవరి మీద యుద్ధాలు చేసింది మెగా ఫ్యామిలీ? నాకు తెలియకడుగుతా. సినిమా ఫ్లాప్ అంట, డిజాస్టర్ అంట, వేస్ట్ మూవీ అంట. ఏం చూసి చెప్తున్నారు మీరు? నాకు తెలియకడుగుతా ఉన్నాను. అసలు మీరు థియేటర్కి వెళ్ళే బ్యాచేనా? ఇంత దుర్మార్గమా? ఆ ఫ్యామిలీ అంటే అంత కడుపమంట. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? ఇంత దారుణమైన స్థాయిలో మెగా ఫ్యామిలీ పెద్ద సినిమా మీద ఇంత దారుణమైనటువంటి అటాక్ జరిగిద్దని నేను ఊహించుకోలేదు. ఏనాడు కూడా రామ్ చరణ్ వేరొక హీరో మీద టార్గెట్ చేయడం నేను ఎప్పుడు చూడలా. నిజంగా ఒక ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత తన ఒపీనియన్ చెప్తే ఇది నిజంగా పెద్ద సినిమా, నేను సినిమా చూశాను, నాకు నచ్చలేదంటే ఎస్ వి వెల్కమ్ ఇట్, మేము దాన్ని వెల్కమ్ చేస్తాం. కానీ ఎప్పుడో సినిమాలకి ఇప్పుడు తీసుకొచ్చి జాయిన్ చేసి ఆ వీడియోలు వేసి సినిమాలు చూడకుండానే ఎలాంటి పరిస్థితి ఏదైతే ఉందో దీనికంటే దుర్మార్గం ఇంకోట్లేదు. సోషల్ మీడియాలో ఈ రోజున మెగా ఫ్యామిలీ మీద చాలా దారుణమైనటువంటి అటాక్ జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈరోజు ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఎందుకు ఆ ఫ్యామిలీ మీద ఇంత కడుపుమంట? ఎందుకు ఈ నెగిటివ్ పోస్టులు? మిమ్మల్ని రామ్ చరణ్ ఎప్పుడైనా ఏమైనా చేసినాడా? మీ హీరోని ఏమైనా చేసినాడా? ఏం చేసినాడు మిమ్మల్ని? ఇంతెందుకు వాళ్ళ మీద కడుపుమంట? నిజంగా ఇది దారుణం అండి. సినిమా గురించి మాట్లాడడం కంటే కూడా రామ్ చరణ్ గురించి నెగిటివ్గా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నెగిటివ్ రివ్యూస్ని పోస్ట్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? సినిమా చూసి నెగిటివ్ రివ్యూ ఇచ్చినంటే ఓకే, పబ్లిక్ టాక్ మాట్లాడినారంటే ఓకే, కానీ ఈ ప్రోపగండా సృష్టించి ఆ ఫ్యామిలీ మీద ఏడవడం ఏదైతే ఉందో ఇది యాక్సెప్ట్ చేసేటటువంటి విషయం కాదు. క్లియర్గా అర్థమవుతా ఉంది, స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళ సమస్య సినిమా కాదు, వాళ్ళ సమస్య మెగా ఫ్యామిలీ, వాళ్ళ సమస్య రామ్ చరణ్. ఎలాగైనా రామ్ చరణ్ని తగ్గించాలి. దీని వెనక ఎవరున్నారో నాకు తెలియదు. మేబీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలంతా టాప్లోకి వెళ్ళిపోతాడు రామ్ చరణ్ అని చెప్పేసి ఏమైనా భయపడుతున్నారేమో. వాళ్ళు భవిష్యత్తులో రామ్ చరణ్ ఇంకా ఎక్కడ కూడా మన దరిదాపుల్లో ఉంటాడని చెప్పేసి ఊహించుకుంటున్నారేమో. క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ సమస్య ఈ రోజున రామ్ చరణ్, వాళ్ళ సమస్య ఈ రోజున మెగా ఫ్యామిలీ. ఒక పక్క అంతా కూడా పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు, బయటకు వచ్చి పబ్లిక్ పాజిటివ్గా చెప్తుంది, కానీ రివ్యూస్లో కావాలని చెప్పేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ దుర్మార్గం అండి? సినిమా బాగోపోతే బాగలేదని చెప్పండి, ఏమవుతుందంటాడు. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి హేట్రేట్ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు కదా. సినిమాలు చూడకుండా ఇంత దుర్మార్గంగా ఆ వ్యక్తి మీద అటాక్ చేయడం కరెక్ట్ కాదు కదా. సినిమా ఎలా ఉందో తెలియక ముందే ఈ ద్వేషం చూపిస్తున్నారంటే పక్కాగా కారణాలు అయితే ఉన్నాయి. మెగా ఫ్యామిలీ అంటే భయం. అంటే ఈ రోజున ఒక రకమైనటువంటి అసహనం కనిపిస్తూ ఉంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆటోమేటిక్గా ఆదరిస్తారు, బాగోకపోతే ప్రేక్షకులే చెప్తారు. అంతిమ నిర్ణయం ఎప్పుడు కూడా ఆడియన్స్దే. కానీ ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి సినిమా చూసేలోపే నెగిటివ్ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ రోజున సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైక్స్ కోసం, వైరల్ కోసం, ఫాలోవర్ల కోసం దిగజారిపోతా ఉన్నారు. ఫస్ట్ షో పూర్తి కాకముందే రివ్యూలు ఇస్తూ ఉన్నారు. ఇది రివ్యూ కల్చర్ కాదు, ఇది టార్గెటెడ్ క్యాంపెయిన్. ఇక నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, మీకు సినిమా నచ్చితే చూడండి, నచ్చకపోతే మీ అభిప్రాయం చెప్పండి. కానీ ముందే ఒక హీరోని, ఒక సినిమాని టార్గెట్ చేసి నెగిటివ్ ప్రచారం చేయడం ఏదైతే ఉందో, ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించడమే. మీలాంటి వాళ్ళ మీద వాళ్ళు ఎందుకు కేసులు వేయకూడదు? చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో చేసే ప్రచారం కొంతసేపు మాత్రమే, కొంతవరకు పనిచేస్తుంది. కానీ సినిమా భవిష్యత్తుని నిర్ణయించేది ప్రేక్షకుడే. సో అది ఎప్పటి నుంచో నిజం, ఇప్పటికీ నిజమే, ముందు కూడా అదే నిజం. మీ నెగిటివ్ ప్రచారం ఎంత చేసినా ప్రేక్షకుడు ఇచ్చే తీర్పుని ఎవ్వరు కూడా మార్చలేరు. ఆ విషయాన్ని అయితే గమనించండి. మీరు రామ్ చరణ్ని తగ్గిద్దాము, మేము రామ్ చరణ్ ఏదో నెగిటివ్ ప్రచారం చేస్తామంటే మీ వల్ల కాదు. రామ్ చరణ్ యాక్టింగ్ చూసిన తర్వాత విమర్శకులు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ పవర్ ఏంటో తెలిసింది, ఈరోజు దానికి మించనాడు చూపించి. సో కాబట్టి కావాలని చెప్పేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, కావాలని చెప్పేసి ఆ వ్యక్తి మీద, రామ్ చరణ్ గారి మీద దాడి జరుగుతూ ఉంది. తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా ఖండించాలా. ఈ రోజున ఇది రామ్ చరణ్కి వచ్చింది,
ఈ రోజున ఇది రామ్ చరణ్కి వచ్చింది, రేపొద్దున ఎన్టీఆర్కి, మహేష్కి, మరొక ప్రభాస్కి, మరొక యాక్టర్కి వస్తుంది. వీళ్ళు ఒక ప్రోపగండా సృష్టించి ఆ వ్యక్తి మీద ఇంత దారుణమైనటువంటి స్థాయిలో అటాక్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఒక ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. సినిమా రాకముందే సినిమా మీద విష ప్రచారాలు, ఈ థియేటర్లో సినిమా పడకూడదు, ఈ థియేటర్లో సినిమా పడాలి. అప్పటి వరకు లేనటువంటి సినిమా గొడవలన్నీ కేవలం రామ్ చరణ్ సినిమా వస్తుందంటేనే గొడవ. ఈ రోజున పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, బుక్ మై షోలో బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, టికెట్లు దొరికినటువంటి పరిస్థితిలో ఉంది. ఇలాంటి క్రమంలో కూడా రామ్ చరణ్ సినిమా మీద ఈ స్థాయిలో నెగిటివిటీ సృష్టిస్తున్నారంటే తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాఫియాని అరికట్టాలి. ఈ రోజున మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున రామ్ చరణ్, రేపొద్దున మరొక హీరో సినిమా, వీళ్ళు మాత్రం ఇదే మాదిరి వెళ్తా ఉన్నారు. వీళ్ళ వెనకాల ఎవరున్నాడు, ఎవరు నడిపిస్తూ ఉన్నాడు, ఏం కథ జరుగుతూ ఉంది, రామ్ చరణ్ సినిమాని తగ్గించాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరో ప్రజలు గుర్తించాలా, అంటే రామ్ చరణ్ గారి అభిమానులు గుర్తించాలా, మిగిలిన హీరో అభిమానులు కూడా గుర్తించాలా. ఒక ఆర్గనైజర్కి జరుగుతున్నట్టయితే కనిపిస్తూ ఉంది. సినిమా రాకముందు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం ఏంటంటే, నెగిటివ్ పోస్టులు వేయడం ఏంటి? ఒకడు ఉన్నాడు ఇంతకుముందు ఒక రివ్యూవర్ అయితే, వాడు సినిమా రాకముందే సినిమా మీద ఏడ్చినాడు, ఈరోజు సినిమా వచ్చినప్పుడు మరోసారి ఏడుస్తూ ఉన్నాడు. వాడు కడుపు అంటే దాన్ని జస్టిఫై చేసుకోవడం కోసం నేను ఇంతకుముందు ఈ పాట వచ్చినప్పుడు ఇది రొట్టలా ఉంది, ఇది బాగాలేదు అని చెప్పాను కాబట్టి ఈరోజు నీ సినిమా బాగుందంటే నన్ను ప్రజలు ఎక్కడ ఎర్రిపప్పు అంటారని చెప్పేసి గ్రహించి వాడు ఏం చేసినాడంటే నెగిటివ్ రివ్యూ ఇచ్చినాడు. ఇంకొకడు ఉంటాడు, వాడు బ్రతికంతా నెగిటివ్ రివ్యూలే, లక్కీ భాస్కర్ సినిమాకు కూడా నెగిటివ్ రివ్యూ ఇచ్చినటువంటి దరిద్రుడు వాడు. అలాగే దుల్కర్ సల్మాన్కి సంబంధించినటువంటి ఇంకో సినిమా ప్రజ్ఞా జైస్వాల్ ఎవరు ఉంటారు, మృణాల్ ఠాకూర్ అనుకుంటా, దాంట్లో రాణిగా ఉంటుంది ఆమె. ఆ సినిమా మీద కూడా సీత అనుకుంటా సినిమా పేరు, ఆ సినిమా మీద కూడా నెగిటివ్ రివ్యూ కావాలని చెప్పేసి కొంతమంది పని కట్టుకొని ఇప్పుడు ఈ సినిమా మీద నెగిటివ్ రివ్యూ స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది. చాలా దారుణం ఇది.